నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. తరచుగా రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి రసాభాస నడుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆ వార్ తారాస్థాయికి చేరింది. వ్యాపార కోణంలో మిల్లులు నడిపేవారు ఓకే, కానీ ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు గురి చేసే రైస్ మిల్లర్లను విడిచిపెట్టేది లేదని, ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాల్సిందే అని పౌర సరఫరాల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే అసలు ఊరుకునేది లేదని, మిల్లుల నుంచి బకాయిలు పక్కాగా వసూలు చేయాలని, బకాయిల వసూలుకు విధి విధానాల రూపకల్పన చేయాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. విధి విధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సీఎం సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి ప్రభుత్వ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లులను అవసరమైతే ఆ మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్నారు. ప్రతి సీజన్లో ధాన్యం నిలువలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టును కింద 5 భారీ గోదాంలను ప్రభుత్వమే నిర్మించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో రైతులకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.